నిన్నే నమ్ముకున్నానయ్యా, నన్ను పోబోకయ్యా, నువ్వు లేక నేను. అరే ఈ సిగరెట్ తెచ్చిర్రు, మ్యాచ్ బాక్స్ ఉన్నారా? మరి సిగరెట్ తీసుకొచ్చిన మ్యాచ్ బాక్స్ లేకుండా ఎందుకు వచ్చిర్రా? ఎవరన్నా అడుగుదా? మా రోడ్డు మీద ఎవడన్నా కనబడుతుందా? అంకుల్ అంకుల్ మ్యాచ్ బాక్స్ ఉందా? లేదు బాబు, నేను సిగరెట్ తాగుతున్నాను ఇప్పుడు. అయ్యా అన్న మొన్న పాండప దగ్గర సిగరెట్ తాగుతుండే అన్న. మొన్న కూడా అనిపించింది అన్న తాకుండా వైన్స్ దగ్గర. అదే రోజు తాకుండా చెట్లలో పడిపోతే ఇంటి దగ్గర దించేసి వచ్చినా నేను. ఏమో అంకుల్, మా వాళ్ళు ఎట్లా చెప్తున్నారు, ఏమో తాగుతానని అంటున్నావు. అవును బాబు, నిజమే. నేను ఆ రోజు పాండవ కనపడింది నిజమే, అక్కడ నుంచి మళ్ళా వైన్ షాప్ కనపడింది కూడా నిజమే. కానీ నన్ను ఈ బాబు ఉన్నాడు కదా, ఈ బాబు నేను పడిపోయిన తర్వాత తెలిసిన పిల్లగాడైపోయి నన్ను అంకులు పడిపోయి చెప్పిన ఇంటికి తీసుకుపోయినాక దావకాన్ని తీసుకుపోతే నా కిడ్నీ ప్రాబ్లం ఉంది అని చెప్పి నాకు తెలిసిన తర్వాత ఆ హాస్పిటల్లోనే నాకు చిన్నగా ఒక తెలిసిన పాస్టర్, ఎప్పుడో తెలిసిన పాస్టర్, కానీ ఆయన చర్చికి పోతున్నాడు. నువ్వు ఎట్లా చర్చికి పోతున్నావు అని చెప్పి నా చర్చికి నా దగ్గర చాలా మందికి విడుదలైపోతుంది. కిడ్నీ సమస్యల గురించి, కడుపుల నొప్పుల గురించి, కాళ్ళ నొప్పుల నుంచి, కీళ్ళ నొప్పుల నుంచి అన్ని సమస్యలు విడుదలైపోతున్నాయి. నువ్వు రా బాబు, నాతో రా, చర్చికి రమ్మని చెప్పి నన్ను తీసుకుపోయిన తర్వాత అక్కడ ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన నా శరీరంలో ఉన్నదంతా మొప్పు దిగిపోయిన ఫ్రీ మైండ్ వచ్చేసి నాకు అప్పుడు నేను కూడా చర్చికి వద్దని చెప్పని తెల్లవారు పొద్దున చర్చికి పోయినా. వారం అయింది అటు చర్చికి పోగొట్టి, కానీ అప్పటి నుంచి నాకు చాలా విడుదల ఉంది. ఇంట్లో కూడా నన్ను సంతోషంగా అందరూ నన్ను చూస్తారు. మీరు కూడా దేవుణ్ణి నమ్ముకోండి. మీరు సిగరెట్లు బంద్ అవుతాయి, మీకు అన్ని తాగుళ్ళు బంద్ అవుతాయి. మీ తల్లిదండ్రులు కూడా మిమ్మల్ని చూసి ఎంతో ఘనంగా మెచ్చుకుంటారు. మీకు ఏం కావాలన్నా కూడా మీ తల్లిదండ్రులు మీకు ఇస్తారు. నా పిల్లలు మంచిగా అయ్యారు అని చెప్పి మీ పిల్లలు అంటారు. ఏసే మార్గం అని చెప్పి మీరు కూడా మంచిగా రండి బాబు. నేను ఎక్కడికి చెప్పినా నాకు లేట్ అయిపోతే నేను చర్చికి వెళ్ళిపోవాలి. అరే అంకుల్ లాంటోడే మాటనంత పచ్చి తాగుబోతోడే మారిండు. మనం మారొద్దారా? మనం కూడా మన జీవితాలు మార్చుకుందాం రా. చర్చికి వెళ్దాం. మనం కూడా చర్చికి వెళ్ళి దేవుడు ఎట్లా మనకి సహాయం చేస్తాడా చేయడా అని చూద్దాం. మనం ఒక పరీక్ష పెట్టుకుందాం జీవితంలో. దేవుడు మనకి తోడై ఉంటాడా ఉండడా? ఈ రోజు నుండి మనం సిగరెట్ మానేసి దేవుని మార్గంలో వెళ్దాం. మనం కూడా తాగడం మానేసి చర్చికి వెళ్దాం, దేవుని నమ్ముకుందాం అన్న. అవునన్నా వెళ్దాం అన్న. సరేరా.